ప్రియురాలి మోజులో పడి పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడో ప్రియుడు. బషీర్బాగ్ చంద్రానగర్కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్బాగ్లోని శ్రీ సిద్ధి వినాయక్ జ్యువెలర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో స్టాక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. గత 2 నెలలుగా లక్ష్మణ్ డ్యూటీకి రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించాడు. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మణ్ను విచారించగా అసలు నిజం బయటపడింది. 28 తులాలతో పాటు 8 తులాల డైమండ్ నెక్లెస్ దొంగిలించి మన్నపురం గోల్డ్లో తాకట్టు పెట్టినట్లు తెలిపాడు. దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ తన లవర్తో దేవస్థానాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు. లక్ష్మణ్ వద్ద నుంచి 3 తులాల బంగారంతో పాటు మన్నపురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సిద్ధి వినాయక ప్రైవేట్ లిమిటెడ్ జ్యువెలరీ షాప్ ఉంది అతని దగ్గర అతను 2 years నుంచి ఆడిటింగ్ చేయలేదు. కంపెనీలో ఆడిటింగ్ చేస్తే 28 తులాల బంగారం షార్టేజ్ వచ్చింది. 28 తులాల బంగారం షార్టేజ్ వచ్చిందని కంప్లైంట్ ఇవ్వడంతో ఇతని మీద అతను ఒక సస్పెక్ట్ పేరు చెప్పింది. మర్రి సాయి లక్ష్మణ్ అన్నతను నా దగ్గర 8 years నుంచి పనిచేస్తున్నాడు. ఈ లాస్ట్ 2 months నుంచి నా దగ్గర రావడం లేదు అని కంప్లైంట్ చేసింది. ఈ స్టాక్ ఇతని చేతిలోనే ఉంటుంది. ఎవరైతే యాక్టివ్గా ఉంటాడో స్టాక్ మేనేజ్మెంట్ ఇతని చేతిలోనే ఉంటుంది. స్టాక్ అంతా వాళ్ళంతా అగర్వాల్ ఈయన చేతిలోనే పెట్టి 8 years నుంచి ఆ కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి నమ్మకంతో ఇచ్చారు. ఇస్తే రోజు ఇంత బంగారం 2 years నుంచి కొట్టేసి మొత్తం ఒక 28 తులాస్ వరకు బంగారం తీసుకొని దాన్ని ఒక 3 తులాలు మాత్రము సికింద్రాబాద్లో ఒక కొట్టులు అమ్మారు. వాళ్ళు ఇంతకుముందు ఫ్యామిలీకి పరిచయం పెట్టాలి. ఆ 3 తులాలు కూడా రికవర్ చేసినాం. అయితే సర్ప్రైజింగ్గా ఏంటంటే ఇతను అదే షాప్లోకి వెళ్ళి ఒక గోల్డ్ డైమండ్ నెక్లెస్ కూడా ఎత్తుకొని పోయింది 8 తులాస్.